మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో బ్రహ్మశ్రీ గంగాధర శర్మ పర్యవేక్షణలో బక్కబలరాం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా మహోత్సవంలో ముఖ్యంతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంగళం గురువరాయ మంగళం నామేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం జగదీశ మంగళం స్వామి शिवप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहं स्वामिनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहं स्वामी संविधान శంకర భగవత్పాద అంటే వారి యొక్క అవతారం జరిగి ఇన్ని శతమానములు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ దీని మీద ఇన్ని ఆక్రమణలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఆరాధనను చేయడం అనేట రెండో విషయం, ఇంకొకరికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటిది రెండో విషయం. సమస్త సనాతన ధర్మం యొక్క సారాంశం ఏమిటి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. కాబట్టి ఈ సనాతన ధర్మ సారాంశం అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది. జీవితంలో వచ్చారు, మనకి కూడా ఆ మార్గాన్ని ఉపదేశించారు. భగవద్ ఆరాధనకి అనేక విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. శాస్త్రముల్లో భగవంతుడి యొక్క స్థితిలో అవేవి చేయకపోయినా పర్వాలేదు, కేవలం భారతి అనేటటువంటి నామధేయంతో వారి మా గురువుల సన్యాస స్వీకారం యొక్క సువర్ణ మహోత్సవాన్ని అత్యంత ఇస్మాయిల్ఖాన్పేట గ్రామంలో మరి మాజీ సర్పంచ్ అయిన మంజుల బలరాం గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అయ్యప్ప పూజ చేయడం జరిగింది. మరి ప్రతిసారి కూడా వైభవంగా మరి గ్రామ ప్రజలందరినీ కూడా పిలిచి సామూహికంగా చేయడం చాలా సంతోషదాయకం. అలాగే గంగాధర్ పంతులు గారు మరి ఆధ్వర్యంలో ఆయన కూడా అందరినీ కూడా అలరిస్తూ మంచి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ అయ్యప్ప పిలిచే పలికే దేవుడు కాబట్టి అందరం కూడా ఆ దేవుణ్ణి పూజిస్తే మనకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి. ఆ నమ్మకంతో మరి ఈ పూజ మరి 41 రోజులు మాల వేసుకొని భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు అయ్యప్పను కొలవడం జరుగుతుంది. మరి ఈ అయ్యప్ప పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈశ్వరాపురం ఇస్మాయిల్ఖాన్పేట భవానీ మందిరంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మన గంగాధర గురుస్వామి కరకముల చేత ఈ యొక్క అయ్యప్ప పడిపూజ మహా అద్భుతంగా వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అమ్మ నిర్మలమ్మ గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ, అయ్యప్పలకు, మాతసాములకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం.